పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్ ఔటర్ ఎంట్రీ ఎగ్జిట్ ను అధికారులు మూసేశారు. ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. మంచిరేవుల బ్రిడ్జి పై నుంచి మూసీ ప్రవహిస్తుండటంతో మంచిరేవుల నార్సింగ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ గండిపేట్ చెరువు నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు 8 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి దిగువకు మూసీలోకి నీటిని వదులుతున్నారు. నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్, ఎగ్జిట్ రోడ్, సర్వీస్ రోడ్ల పైనుంచి వరద నీరు రావడంతో ఆ రోడ్లను క్లోజ్ చేశారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. గండిపేటకి ఎగువ ప్రాంతమైనటువంటి వికారాబాద్ అనంతగిరి కొండల్లో అధికంగా వర్షపాతం నమోదు అవడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గండిపేట ఇప్పటికే నిండుకుండలా మారింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ నిండిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువకు 8 గేట్లు 3 ఫీట్ల చొప్పున ఎత్తడంతో దిగువకు వరద నీరు రావడంతో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు నార్సింగ్ వద్ద మొత్తం కూడా సర్వీస్ రోడ్డు పై నుంచి వరద నీరు వెళ్ళడంతో ఈ సర్వీస్ రోడ్ను అధికారులు మూసివేశారు. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఎగ్జిట్ టోల్ గేట్ వద్ద ఎగ్జిట్ ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటువైపు ఎవరు రాకుండా కూడా ఇటు పోలీసులు చర్యలు చేపట్టారు. దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తారు. మొత్తం 14 గేట్లు గండిపేట చెరువుకు ఉన్నాయి ఉస్మాన్ సాగర్ కి. 8 గేట్లకు సంబంధించి 3 ఫీట్ల చొప్పున ఎత్తడంతో కిందికి దిగువకి సుమారు 4000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మంచిరేవుల గ్రామానికి మొత్తం పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి చూసుకుంటే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు 1100 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంటే 4096 క్యూసెక్కుల వరద నీరు మూసిలోకి ఇటు జలమండి అధికారులు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్, ఈ సర్వీస్ రోడ్ పై నుంచి ఈ యొక్క వరద నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఇటువైపు నుంచి ఇటు వెనకాల ఇటు కాళీ మందిర్, అలాగే ఐదర్ షాగోటు, బండ్లాగూడ, ఇటు శంషాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ రోడ్ గుండానే ఇటు హైటెక్ సిటీ అలాగే గచ్చిబౌలి వైపు రావాల్సి ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ రోడ్డు. అటువైపు శంషాబాద్ నుంచి అలాగే అటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటువైపు ఎగ్జిట్ అయ్యి ఇటువైపు నుంచి కూడా ఇటు హైటెక్ సిటీ అలాగే ఇటు గచ్చిబౌలి కానీ ఇటు మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రయాణికులు ఈ రోడ్లో గుండా వస్తారు. ఈ గండిపేటకు సంబంధించినటువంటి ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో నీరంతా కూడా వరద నీరు సడన్ గా రావడము, ఈ వరద నీరంతా కూడా ఈ సర్వీస్ రోడ్ పైన వెళ్ళడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా కింద దిగువ ప్రాంతంలో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ ఉస్మాన్ సాగర్ 1790 ఫీట్ల ఫుల్ ట్యాంక్ లెవెల్, మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ వరద నీరు చేరినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక పైన వచ్చేటువంటి నీరంతా కూడా కిందికి వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కింద ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురిసి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ఇకపైన కిందికి వదిలే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటు నార్సింగ్ వద్ద ఈ యొక్క సర్వీస్ రోడ్డు అలాగే ఔటర్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ రోడ్లు రెండు కూడా ఇవాళ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసాద్ కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, నార్సింగ్ నుంచి.